Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. మోటివేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. సో మోటివేషన్ కోసం చాలా మంది ట్రై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటే చాలా మంది న్యూ ఇయర్ రాగానే రిజల్యూషన్స్ తీసుకోవాలని మోటివేట్ అయ్యి స్టార్ట్ చేస్తారు. అయితే ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? అంటే మోటివేషన్ ఉంటే సరిపోదా లైఫ్లో? సో మోటివేషన్ కాకుండా ఏం కావాలి ఒక గోల్ రీచ్ అవ్వడానికి అనేది క్వశ్చన్. ఇప్పుడు అయితే మోటివేషన్ అనేది ఏంటి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ మన బ్రెయిన్ ని నిద్రలేపుతుంది. అంటే నీకు ఏదైనా గోల్ సాధించాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక విషయం మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు నీకు వచ్చే మోటివేషన్ జస్ట్ బ్రెయిన్ మోటివేట్ చేస్తుంది అంతే. సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే నీడ్ టు బి గెటింగ్ స్టార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టార్ట్ చేయడానికి మోటివేషన్ కావాలి అనేది ఇక్కడ పాయింట్. అంతేగాని కంప్లీట్ గా మోటివేషన్ ఒక్కటే ఉంటే సరిపోతుందా అంటే కాదు. సో మోటివేషన్ ఇస్ జస్ట్ ఏ స్టార్టింగ్ పాయింట్. సో మోటివేషన్ మన బ్రెయిన్ ని నిద్రలేపుతుంది. సో ఈ మోటివేషన్ ఒక్కటే సరిపోదు ఏదైనా సాధించడానికి. అయితే ఏం కావాలి అంటే మెయిన్లీ త్రీ పాయింట్స్ అని చెప్పను, 3 క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు. అందులో మొదటిది ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో చాలా సార్లు నేను మాట్లాడా కన్సిస్టెన్సీ అనేది. సో ఏ విషయాన్నైనా ఏ పన్నైనా కంప్లీట్ చేయడానికైనా, ఏదైనా గోల్ ని రీచ్ అవ్వడానికైనా, ఒక పనిని కంప్లీట్ చేయడానికన్నా, ఓ అనుకున్నది సాధించడానికైనా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఒకే పనిని రోజు చేసేటప్పుడు చాలా విసుగు చెందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలంటే రోజు రన్నింగ్ సైక్లింగ్ చేస్తాం, కానీ ఆ పనిని రోజు చేసేటప్పుడు కొంత చిరాకు కలగడం కామన్. లేదు ఒక బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటే రోజుకు 4 పేజీలు 5 పేజీలో చదువుతున్నప్పుడు అరే రోజు ఇదే బుక్ చదువుతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు. కాకపోతే ఆ కన్సిస్టెన్సీని మిస్ అవ్వకూడదు. అదేదో బోర్ కలిగిందనో చిరాకు కలిగిందనో దాన్ని వదిలేయకూడదు. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే ఒకానొక పాయింట్ లో నువ్వు అనుకున్నది రీచ్ అవ్వగలుగుతావు. సెకండ్ పాయింట్ ఆర్ సెకండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు కాంపౌండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక గోల్ని రీచ్ అవ్వడానికి లేదా ఒక పనిని కంప్లీట్ చేయడానికి దానిని చిన్న చిన్న పనులుగా డివైడ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేస్తూ పోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాసింగ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, ఒకే నెలలో 30 కేజీలు 20 కేజీలు తగ్గిపోరు కదా. సో దట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదవాలనుకుంటే కూర్చొని చదివేస్తే 1 గంటలో 2 గంటల్లో ఒక రోజులో కంప్లీట్ అయిపోదు కదా. దట్ ఈస్ ఆల్సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఆ ఈచ్ స్టెప్ ని కంప్లీట్ చేస్తూ దాన్ని కాంపౌండింగ్ అంటారనమాట. సో ప్రతి స్టెప్ ని కంప్లీట్ చేస్తుంటే ఒకానొక పాయింట్ లో అగైన్ నీ గోల్ రీచ్ అవుతావు. ఎప్పుడు కాంపౌండింగ్ అనే క్వాలిటీని కూడా హ్యాబిచుయేట్ చేసుకుంటే. సో ఈ కాంపౌండింగ్ అనేది చాలా చాలా వరకు ఫైనాన్షియల్ గా చూపిస్తారు. అంటే ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకునేటప్పుడు చూపిస్తారు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది. అంటే వడ్డీ అనుకోవచ్చు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. సో అదొక స్మాల్ స్టెప్స్ అనమాట. నీ గోల్ రీచ్ అవ్వడానికి ఎవ్రీ స్మాల్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో అలవర్చుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్ ఆర్ థర్డ్ క్వాలిటీ సింప్లీ డిసిప్లైన్. సో ఈ డిసిప్లైన్ గురించి కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. డిసిప్లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మోటివేట్ అయ్యావు కానీ దాన్ని అచీవ్ చేయడానికి నీకు కావాల్సింది డిసిప్లైన్. ఎందుకంటే ఒకే పనిని కన్సిస్టెంట్ గా చేయడానికి లేదా ఆ పనిని కంప్లీట్ చేయడానికి నీకు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సింది డిసిప్లైన్. ఎందుకంటే నీకు ఎంత మోటివేషన్ ఉన్నా, ఎంత ఎన్విరాన్మెంట్ ఉన్నా, నీకు ఎంత సపోర్ట్ ఉన్నా, నీలో డిసిప్లైన్ లేకపోతే గోల్ ని రీచ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అయితే గోల్ ని రీచ్ అవ్వడం, ఏదైనా ఒక పనిని సాధించడం, ఒక పనిని నువ్వు అనుకున్నట్టు కంప్లీట్ చేయాలంటే కావాల్సినవి మాత్రం ఈ 3 క్వాలిటీస్: కన్సిస్టెన్సీ, కాంపౌండింగ్ అండ్ డిసిప్లైన్. ఈ 3 ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేది. అంటే ఇది నేను చెప్తున్నాను కాదు, చాలా మంది చెప్పారు, చాలా మంది ప్రూవ్ చేశారనమాట. సో లైఫ్ లో ఏది సాధించాలన్నా ఈ 3 క్వాలిటీస్ కావాలి అలాంగ్ విత్ మోటివేషన్. అంటే నువ్వు ఎప్పుడైనా ఒక గోల్ ని సాధించాలనుకుని మోటివేట్ అయినప్పుడు, లేదా ఒక పనిని సాధించాలనుకుని మోటివేట్ అయినప్పుడు, లేదా నీకు ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక థాట్ వచ్చింది, లేదా సింప్లీ ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు మోటివేట్ అయ్యావు అనుకుందాం. సో ఆ మోటివేషన్ ఒక్కటే దానిని, ఆ వర్క్ ని ఈజీ చేయదు. దాంతో పాటు కన్సిస్టెన్సీ, డిసిప్లైన్ అండ్ కాంపౌండింగ్
అండర్స్టాండింగ్, ఈ 3 క్వాలిటీస్ని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా గోల్ని రీచ్ అవ్వడానికి మన ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో అది ఈ రోజుటి డిస్కషన్. సో కీప్ మోటివేటెడ్ అండ్ కీప్ గోయింగ్ until you reach your success. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.